సింటాక్స్ రైట్. ఇక్కడైతే మనకి స్లాష్ స్టార్ మీరు ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అదంతా డిస్ప్లే చేసేయచ్చు. తర్వాత మళ్ళీ స్టార్ స్లాష్. అర్థమైంది కదా, ఇది సిఎస్ఎస్కి సంబంధించిన సింటాక్స్ అండి. మనము ఇలా మనకి లైక్ కోడ్లో ఇలా రాస్తే దాన్ని మనం సింటాక్స్ అనేసి అంటాము. సో మీరు ఈ సింటాక్స్ అనేది అంటే ఈ కామెంట్స్ అనేది మీ కోడ్లో ఎన్నిసార్లన్నా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ కామెంట్స్ అనేది దేంట్లో అయినా సరే ఈ సిఎస్ఎస్లోనే కాదు, లైక్ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, సి దేంట్లో అయినా కూడా కామెంట్స్ అనేది ఉంటాయి కదా. అవన్నీ కూడా మనకి లైక్ ఏదో ఒక లాంగ్వేజెస్లో మనం చూసి ఉంటాము. ఇది మన కోడ్ని డిస్ప్లే చేయడానికి మనం యూస్ చేస్తాం. కాకపోతే అవుట్పుట్లో ఇది రాదు. అంటే జస్ట్ లైక్ మనము సోర్స్ కోడ్ లాంటిది. అంటే లైక్ ఫ్యూచర్గా మన కోడ్ మనం ఒక ప్రాజెక్ట్ చేసాము, అది ఎవరైనా చదివితే ఈ కామెంట్స్ చూసి ఇంకా ఈజీగా అవుతుంది. సో దీనికి నేను ఒక లైక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత మీకే అర్థమవుతుంది చూడండి.